ఒక మెడికల్ క్యాంప్ వేయండి. వైరల్ ఫీవర్స్ అను లేకపోతే క్లీన్ చేస్తుంటే అవి ఇవి సామాన్లు ఎత్తుతుంటే పాములు వస్తున్నాయి, సెప్టిక్ ట్యాంకులు అన్నీ కూడా నిండిపోయినాయి, మేము వాష్రూమ్ పోయి నీళ్ళు కొడితే కూడా రివర్స్ వస్తున్నాయి తప్పితే బాత్రూమ్లకి, అవి డ్రైన్లకు పోతలేవు. కొంతమందికి రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్ ఉంటాయి. హార్ట్ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు. ప్రతి పేషెంట్కి మినిమం ప్రతిరోజు టాబ్లెట్స్ కంపల్సరీ. క్యాంప్ ఏర్పాటు చేస్తే ఒక వారం 1 వీక్ అని ఉండాలి. ఇప్పుడు దోమలు వస్తాయి, మలేరియా వస్తాయి, పాము కాటు, ఇవన్నీ విపరీతమైన పాములు వచ్చినాయి. సో ఫస్ట్ వీళ్ళకి సహాయం అందాల, తర్వాత ఎవరిల్లు ఏ బఫర్ జోన్లు ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్, అవన్నీ తర్వాత చూడాల్సినవి. ఎవరు వచ్చినా చూస్తున్నారు, పర్యాటక కేంద్రం అయిపోయింది. మరి వచ్చి చూసారు అందరు, ఇట్లానే అయ్యో ఇట్లా అయిందా అన్నారు పేరు, కానీ ఎలాంటి సహాయం మేము ఉన్నాం ఇది చేస్తామని ఎవరైతే ఇంతవరకు ఏ హామీ ఇవ్వలేదు. పైన తడుచుకుంటూనే ఉన్నారా? షాప్ సామాన్ అంతా పోయింది, 1 లక్ష రూపాయల సామాన్ అంతా పోయింది. షాపు, రైస్ అన్ని మొత్తం 42 నుంచి 50 ఇళ్లకి నీళ్ళు వచ్చేసి చాలా నష్టపోయినరు. ప్రతి ఒక్కరి ఇంట్లల్లో సామాన్లన్నీ బయటనే ఉన్నాయి. ఫస్ట్ తినడానికి ఏదైనా, తర్వాత ఫర్నిచర్ అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం వాటర్ రైస్ అన్ని ఖరాబ్ అయిపోయింది. నెక్స్ట్ పూట ఏంది అనే ఐడియా కూడా వాళ్ళకి లేదు. 12 గంటలు పాపని ఇక్కడ పైన పట్టుకొని ఇక్కడ సెల్ఫ్ల మీద ప్రాణాలు నరిచేతిలో పట్టుకొని కాపాడడం అనేటటువంటి జరిగింది. పైకి 11 గంటలకు వచ్చేసినాయి మేడం, తగ్గలేము. పైకి వెళ్ళి మీదకి సెల్ఫ్ మీద కూర్చున్నాం. బతుకం అనుకున్నది అట్లా, ఇక చనిపోతాం మేము ఎవరు రాకపోతే అనుకున్నది. ఇందాక ఒక బాడీ దొరికింది, 3 చనిపోయారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ప్రాణ నష్టం ఎక్కువైంది కదా. గత 3 రోజులుగా పారిశుద్ధ కార్మికులు మాత్రమే కంప్లీట్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలని బ్లీచింగ్ పౌడర్స్ అల్లుతున్నారు. ప్రతి ఒక్క జాగ్రత్త వీళ్ళ తీసుకుంటారు. ఆయన నిమజ్జనం ఆయన్నే చేసుకున్నారు. और ये पूरा स्कूल का पूरा डैमेज हो गया, कोई चीज बची नहीं. उसमें भी पूरा जो है था कंप्यूटर सिस्टम. 60 ఏళ్ల నుంచి ఇంత వర్షం ఎప్పుడన్నా చూస్తున్నావా? ఎన్నడూ చూడలే, ఇప్పుడే చూస్తున్నామ్మా. ఇదంతా ఇట్లా అయినాక ఎట్లా బతుకొస్తుందమ్మా? అంటే ప్రాణాలు కూడా పోతేనే ఆర్థిక నష్టం. అట్లా కాదండి, ఎవరికైనా సహాయం చేయాల్సిందే. కానీ ఎంత పూర్తి నష్టం జరిగింది, మా దగ్గర ఏమీ లేకుండా కుట్టుకపోయింది.